అందరికీ జై భీమ్. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు, మిత్రులు సూర్య గారు, వేదికలో నిలిచిన పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క జై భీములు తెలియజేస్తూ, గద్దర్ గారిని నేను విద్యార్థి దశలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ట్యాంక్ బండ్ విగ్రహం దగ్గరికి ఆయన ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఆయన అప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో రూపంలో ఆ అంబేద్కర్ బర్త్డేకి వచ్చి క్షణం పాటు దర్శనమిచ్చి 2 నిమిషాల పాటు ఇట్లా మాట్లాడి తిరిగి ఏ విధంగా వెళ్ళిపోయేవారు. సో నేను ఎవ్రీ ఇయర్ పోతున్న సందర్భంలో నేను ఒకసారి ఇట్లా ఆయన 2-3 నిమిషాల నుంచే మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆయన అసలు ఎట్లా వస్తాడు ఎట్లా పోతాడో చూడాలని చెప్పి ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ద ఆడియన్స్ స్టేజ్ వెనకాల నిలబడ్డాను. నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఒక ఆటోలో వచ్చాడు. ఆటో దించి ఆటో వెళ్ళిపోయింది. మనిషి మాత్రం పైకి ఎక్కాడు. పైకి మాట్లాడేసి మళ్ళీ కిందికి దిగే సమయానికి మళ్ళీ ఆటో వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయినటువంటిది అది జ్ఞాపకం నాకు జీవితంలో. ఆ తర్వాత నేను మా సోదరుడు శాసనసభ్యుడిగా కంటోన్మెంట్ శాసనసభ్యుడిగా ఉండే 83 to 85. ఆ సందర్భంగా మాది కంటోన్మెంట్ ప్రాంతము. సార్ వెంకటాపురం ఇక్కడ ప్రాంతంలో నివసిస్తుండే కాబట్టి ఆయన కూడా కంటోన్మెంట్ పైన పూర్తి అవగాహన ఉంది. అందులో మాకు 2 గ్రామాలు, యాప్రాల్ అండ్ కౌకూరు అనేటటువంటి 2 గ్రామాలు మా నియోజకవర్గ పరిధిలో వస్తాయి. నేను కూడా మారట్పల్లిలో పుట్టినటువంటి వ్యక్తిని. సో అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని భూస్వామ్యపు దీనిపైన, అదేవిధంగా కొన్ని స్లమ్ ఏరియాస్లో జరుగుతున్నటువంటి యొక్క పట్టాల విషయంలో ఆయన అజ్ఞాతంగా ఉత్తరం పంపించేవారు. ఉత్తరం పంపించిన వెంటనే దానిపైన నేను ఏ చర్య తీసుకోవాలనో ఆ చర్య తీసుకొని వారికి నేను సందేశం పంపించిన సందర్భం. అయితే ఆ తర్వాత ఆయనను పర్సనల్గా కలిసే యొక్క భాగ్యం నాకు కలగడం అది నా జీవితంలో పెద్ద మర్చిపోలేనటువంటి రోజు. ఆ రోజు ఆయనతో మాట్లాడిన తర్వాత నేను ఒకటి ఆలోచన ఏం చేశానంటే, అసలు ఈయనని కళాకారుడు అని ఎందుకు అంటారు? గద్దర్ గారిని కళాకారుడు అనడం మాత్రం కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే కళాకారుడు అంటే ఎవరో రాసిన దాన్ని ఎవరో చెప్పిన విధంగా నటించే వాళ్ళని కళాకారుడు అంటాం. జనరల్గా ఎన్టీ రామారావు ఉన్నట్టే ఆయన చెప్పే డైలాగ్ అయినది కాదు, ఆయన యాక్షన్ కూడా డైరెక్టర్ చెప్పినట్టు యాక్షన్ చేసేటటువంటి. కానీ ఈ వ్యక్తి ఆయన రాసిన ప్రతి పాట ఆయన మదిలో నుంచి పుట్టింది, ఆయన హృదయంలో నుంచి పుట్టింది, ఆయన చూసినటువంటి జీవితాల నుంచి పుట్టింది, ఆయన చూసినటువంటి సమాజంలో నుంచి పుట్టింది. ఆ పుట్టిన యొక్క ఆలోచనని అక్షర రూపంలో పెట్టి మళ్ళీ తానే దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయనకు ఇప్పుడున్నటువంటి ప్రాబల్యము ప్రచారము ఆయన చనిపోయిన నాడు లేదు. అంతకంటే ఎన్నో వింతలు ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ఖ్యాతి ఏ విధంగా పెరుగుతూ ఉందో, అదేవిధంగా గద్దర్ గారు చేసినటువంటి సమాజంలో తీసుకొచ్చినటువంటి మార్పుని మనం గద్దర్ ఫౌండేషన్ తీసుకోగలిగితే తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుంది. అయితే నేను డిక్కీ పెట్టిన తర్వాత పర్సనల్గా కలిసినప్పుడు నేను ఆయన ఒకటే కోరిన, అన్న మీరు మాలాంటి వ్యక్తులము సమాజాన్ని చైతన్యపరచాలంటే చాలా టైం పడుతుంది, కానీ నీలాంటి వ్యక్తులకిన ఆర్థిక అజెండాని నువ్వు తీసుకెళ్ళగలిగితే చాలా మార్పు అతి తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను హైటెక్స్లో ఎగ్జిబిషన్ 2015 సంవత్సరంలో పెట్టినప్పుడు వారు హైటెక్స్లో ఆయన అంటే నేను వచ్చి ఏం చేయాలరా మీ దగ్గర అన్నాడు. అంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నీ రాకనే చాలు, ఆ రాకతోనే చాలా మార్పు వస్తుంది, నీకు తెలియదు నీ పవర్ ఏందో నీకు తెలియదు,
కానీ మాకు తెలుసు నీ పవర్ ఏందో అని చెప్పాను. ఎందుకంటే నువ్వు గజ్జగడితే అందరు జనాలు గజ్జగట్టిర్రు, నువ్వు గొంగడు వేసుకుంటే గొంగడు కట్టుకుంటారు, నువ్వు పిలిస్తే మొత్తం నక్సలిజంలో కూడా జనాలను తీసుకోపోగలిగినావు. సో ఇంత ప్రభావితం ప్రజలను చేసగల వ్యక్తి ఆర్థికమైనటువంటి కోణంలో కూడా ప్రజలకు సందేశాన్ని ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి నేను వారితో చెప్పినప్పుడు వారు మన్నించి హైటెక్ సిటీకి వచ్చారు. వచ్చిన తర్వాత అందరినీ సూట్లలో చూసిండు. ఓరి అమ్మ మీరు అందరు సూట్లు వేసుకుర్రా, నేనేంద్ర గిట్లున్నా అన్న. అంటే నీకు నిన్నోరు కాదన్నారు, నువ్వు వేసుకుంటా అంటే ఎంతసేపు అని చెప్పిన. అది వేసుకున్న తర్వాత కానీ మొదలైతే నీ చొక్కా నీ సూట్ ఇప్పిరా అన్నాడు. అంటే మంచిదని అప్పటిదప్పుడు నా వేసుకున్న సూటే తీసి ఆయనకు తీసి ఫోటోలు తీసి మళ్ళీ మరుసటి ఒక వారం 10 రోజుల తర్వాత చూపెట్టిన. చూడు ఎంత స్మార్ట్గా ఉన్నావు చూసినావా, ఏమో నీ లెక్క ఏ హీరో ఉన్నాడే, నీ అంత అందంగా నీలాంటి మంచి ఫ్యూచర్స్ ఎవరికి ఉన్నాయని చెప్పి ఆయనకు ఆ ఫొటోస్ చూపెట్టిన. అయితే ఒక సూట్ కుట్టిరా నాకు అన్నాడు. అంటే మంచిదన్నా, నువ్వు సూట్ కుట్టిస్తా, కానీ కండిషన్ ఏంటంటే నువ్వు వేసుకొని రావాలి, వేసుకోకుండా కాళ్ళు సూట్ కుట్టించుకొని ఇంట్లో పెడితే నడవదు అని చెప్పిన. అందుకే మంచిది రాబాయ్ అంటే నెక్స్ట్ టైలర్ని పంపించి ఆడ సూట్ ఇప్పించి నేను ఎవ్రీ 14th ఏప్రిల్కి ఆడ రన్ ఫర్ కాస్ట్ ఇండియా ఆ ప్రోగ్రామ్కి రమ్మని చెప్పిన. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ ప్రోగ్రామ్కి అటెండ్ కాకపోతే నెక్స్ట్ నేను నేషనల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అట్లీస్ట్ నువ్వు ఆ రోజు నాకు మాట ఇచ్చిన వస్తా అని, కానీ నువ్వు వేసుకోలేదు సూటు అంటే, అరే నువ్వు సూట్ ఇచ్చినవరా, షూ లేదన్నాడు. అంటే ఓహో అదే కారణం అని చెప్పి మంచిదని చెప్పి మళ్ళీ షూ కూడా ఆయనకు కొనిపించి ఆ రోజు వచ్చిండు. ఆ రోజు ఫోటోలే ఇవన్నీ. ఆ రోజు ఆయన నన్ను చాలా మనస్ఫూర్తిగా ఆశీర్వదించేవాడు, మనసారా నన్ను ఏరా అని చెప్పి పిలిచేవాడు. మా భార్యతో కూడా మంచి అనుబంధము. అరే నేను వస్తున్న అన్నం పెట్టరా అనేటోడు. ఇంటికి వచ్చి మా భార్యకు కూడా ఫోన్ చేసి చెప్తుండే, నువ్వు ఇది ఉండు అది ఉండు అని చెప్తుండే ఆయన. కానీ అంత మనిషి ఒక ప్రేమతోని తీసుకునేటటువంటి కమాండ్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా మనిషిని మరవలేము. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇంకా చాలామంది స్పీకర్స్ ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, గద్దరన్న ఆశయం కోసము మన అందరం కూడా మరి ఇంకా కృషి చేద్దామని చెప్పి, అందులో నేను కూడా నా వంతు కర్తవ్యాన్ని ఎప్పటికీ నిర్వర్తిస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.